విలియమ్స్ మూడోసారి రోదసీలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి. దాదాపుగా 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, దాంతో వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపైన సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ స్పందించారు. మేము భూమి మీదకు తిరిగి వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి చాలా కష్టమైన అంశమని అంతరిక్ష కేంద్రం నుంచి సునీత మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘంగా తాము అంతరిక్షంలో ఉండిపోవడం వల్ల వ్యక్తమవుతోన్న ఆందోళనలను తోసిపుచ్చినప్పటికీ భూమిపై ఉన్న ప్రజలపై ఈ ప్రభావం ఉంటుందని విలియమ్స్, విల్మోర్ అంగీకరించారు. 2030లో అంతరిక్ష కేంద్రం ISS జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష నుంచి వేరు చేయనున్నాయి. అప్పటికంటే ముందే ISSను రిటైర్ చేయాలని ఇటీవల మస్క్ ప్రతిపాదించారు. ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాము, నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నానని విలియమ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ISSలో చిక్కుకుపోయిన వారిని బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలపై విల్మోర్ స్పందించారు. అవి రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు, అవి జీవితంలో ఒక భాగం. ఈ వ్యవహారంలో రాజకీయాలకు ఏమాత్రం జోక్యం లేదని నా అభిప్రాయం. అందరికీ డొనాల్డ్ ట్రంప్, మస్క్ పట్ల గౌరవం ఉంది. మేము మా దేశానికి, మా నాయకులకు మద్దతు ఇస్తాము, వారికి మా కృతజ్ఞతలు అని మాట్లాడారు. అయితే 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో వారు ISSకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం ISSలో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. ఇక అప్పటి నుంచి సునీత విలియమ్స్, విల్మోర్ ISSలోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా, స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తోంది.